గ్యాంగ్స్టర్ నయీం కేసు కీలక మలుపు తిరిగింది. అతనితో సన్నిహితంగా మెలిగిన పోలీసులపై అధికారులు వేటేశారు. ఈ కేసులో 5 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. డీజీపీ అనురాగ్ శర్మ, సిఐడి అడిషనల్ ఎస్పీ ముద్దిపాటి శ్రీనివాసరావు, అలాగే మీర్ చౌక్ ఏసీపీ ఎం శ్రీనివాసరావు, సిసిఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం ఇన్స్పెక్టర్ రామ్ గోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మస్తాన్లపై వేటు పడింది. అంతేకాకుండా మరో 4 అధికారులపై డీజీపీ విచారణకు ఆదేశించారు. గ్యాంగ్స్టర్ నయీంతో సంబంధాలున్న పోలీసు అధికారులపై వేటు పడింది. 5 పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, నయీం కేసులో ఏ అధికారులపై చర్యలు తీసుకున్నారు? పూర్తి స్థాయిలో నిఘా పెట్టి వాళ్ళు ఏ రకంగా నయీంను అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు రెండు రాష్ట్రాల్లో నయీం ఎన్కౌంటర్ తీవ్రమైనటువంటి సంచలనం రేపింది. నయీం ఎన్కౌంటర్ తర్వాత అటు పోలీస్ అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున నయీంను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించారన్న దానిపైన ప్రత్యేక దర్యాప్తు టీం దృష్టి సారించింది. ఆ కోణంలోనే దర్యాప్తు జరిపినప్పుడు పెద్ద ఎత్తున పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కొంతమంది బడా వ్యాపారస్తులు కూడా నయీంతో అంటకాగారనేటువంటి విషయం తేలినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మొదట పోలీస్ అధికారుల పైన ఈ ప్రభుత్వం అటు పోలీసు శాఖ కొరడా జులిపించింది. మొత్తం 25 మంది నయీంతో అంటకాగి కోట్లాది రూపాయలు ఆర్జించారన్నది దానిపైన ఉన్నటువంటి అభియోగం పైన ఆరాలు తీసినప్పుడు, విచారణ జరిపినప్పుడు 5 అధికారులు పెద్ద ఎత్తున అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జించారు, నయీంతో సెటిల్మెంట్లు చేసి ఆర్జించారన్న దానిపైన విచారణ జరిపి వారిపైన సస్పెన్షన్ వేటు వేసింది. కొద్దిసేపటి క్రితమే డీజీపీ దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను వెల్లడించారు. 4 అధికారులపైన డీజీపీ అనురాగ్ శర్మ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెల్లడించారు. ఒక అధికారికి మాత్రం హోంశాఖ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ 5 మద్దిపాటి శ్రీనివాసరావు, ప్రస్తుతం సిఐడిలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న మద్దిపాటి శ్రీనివాసరావు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. నయీంతో అంటకాగాడన్నది అతని ఎన్కౌంటర్ కు ముందు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రచారంలో తీవ్ర స్థాయిలో ఇతని పేరే ప్రముఖంగా వినిపించింది. ఇతడు సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు నయీంతో కలిసి నయీంను అడ్డం పెట్టుకొని ఆ కోట్ల రూపాయలు సంపాదించాడన్న ప్రధానమైనటువంటి అభియోగం. దానికి సంబంధించి సిట్ కీలకమైనటువంటి ఆధారాలు సేకరించింది. అలాగే మాలినేని శ్రీనివాసరావు, ప్రస్తుతం హైదరాబాద్ లోని మీర్ చౌక్ ఏసీపీగా పనిచేస్తున్న మాలినేని శ్రీనివాసరావు కూడా 50 కోట్లకు పైగానే నయీంతో కలిసి సెటిల్మెంట్లు చేశాడన్న అభియోగం పైన అతనిపైన కూడా వేటు వేశారు. అలాగే చింతమనేని శ్రీనివాస్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. గతంలో అనేక కీలకమైన ప్రాంతాల్లో ఏసీపీగా పనిచేశాడు. ప్రస్తుతం సిసిఎస్ ఏసీపీగా పనిచేస్తున్న చింతమనేని శ్రీనివాస్ పైన కూడా వేటు పడింది. ఇక రాజగోపాల్, కొత్తగూడెం ఇన్స్పెక్టర్ గా వ్యవహరిస్తున్న రాజగోపాల్ గతంలో భువనగిరి ఏరియాలో ఎస్ఐగా విధులు నిర్వహించేటువంటి సమయంలో నయీంతో చాలా సన్నిహితంగా మెలిగేవాడు. ఇతడు కూడా కోట్ల రూపాయలు ఆర్జించాడన్న అభియోగానికి సంబంధించి ఆధారాలు సేకరించిన తర్వాత ఇతని పైన కూడా వేటు వేసింది. ఇక మస్తాన్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఇతడు కూడా నయీంతో కలిసి సన్నిహితంగా మెలిగాడన్న దానిపైన ఇతనిపైన కూడా సస్పెన్షన్ వేటు వేసింది. మద్దిపాటి శ్రీనివాసరావు సహా మొత్తం 5 పైన డీజీపీ అలాగే హోంశాఖ నుంచి వెలువడ్డటువంటి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఈ 5 పేర్లు చాలా ప్రముఖంగా ఉన్నాయి. ఇక 4 సంబంధించి ఓరల్ ఎంక్వైరీ జరపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎందుకంటే వీళ్లు కూడా నయీంతో కలిసి అంటకాగి అనేకమైనటువంటి లావాదేవీలు జరిపారు, చాలా మందిని భయభ్రాంతులకు గురి చేశారన్న దానికి సంబంధించి వీళ్లలో సాయి మనోహర్ ప్రస్తుతం మహబూబ్ నగర్ డీటీసీగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇల్లందు, ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఇల్లందు డీఎస్పీ ప్రకాష్ రావు, అలాగే జెన్కోలో పనిచేస్తున్న డీఎస్పీ వెంకట నర్సయ్య, అలాగే గద్వాల్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, వీళ్ల 4 పైన ఓరల్ ఎంక్వైరీ జరపాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. వీళ్లు కూడా ఇప్పటి వరకు ఎంత స్థాయిలో ఎన్ని కోట్ల రూపాయలు ఆర్జించారన్న దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాగలిగింది. కానీ ఇంకా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు
సేకరించాల్సి ఉంది, వాళ్లతో కూడా మాట్లాడాల్సి ఉంది. ఓరల్ గా ఎంక్వైరీ చేపట్టినట్టయితే వీళ్ల విషయాలు కూడా వెలుగులోకి వస్తాయన్న ఆదేశాలు డీజీపీ నుంచి వెలువడ్డాయి. కాబట్టి రేపటి నుంచి వీళ్లపైన కూడా ఓరల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆధారాలన్నీ కూడా సేకరిస్తే గనక వీళ్లపైన కూడా సస్పెన్షన్ వేటు పడే అవకాశం మనకు కనిపిస్తుంది. కేసులో మరో 16